శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రామ్ గారు. శివకుమార్ గారు ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు. ఇటు పక్క చూస్తుంటే మొన్న ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేస్తుంది అనేటువంటి వార్తలు ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువగా మీ పార్టీనే ప్రచారం చేసింది. తర్వాత ఏదైతే బండి భగీరథ విషయంలో ఒకసారిగా ఆ స్నేహం కాస్త బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేస్తున్నాయంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈ తరుణంలో ఒక్కసారిగా కేంద్ర సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ అయితే తెర ముందుకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంకా అడిషనల్గా మంత్రులు పెంచేటువంటి అవకాశం ఉంది. మన తెలంగాణకు కేంద్రం సంబంధించినటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అనేక పేర్లు కూడా తెర ముందుకు వస్తున్నాయి. ఒక రకంగా చూస్తుంటే తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఇంకా చర్యలు తీసుకుని ఇంకా ముందుకెళ్లేటువంటి దిశగా ఇంకా ముందుకెళ్తున్నట్టు అర్థమవుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. ఇంత గట్టి పోటీ ఇవ్వడానికైతే బీజేపీ దూసుకుని ముందుకు వస్తూ ఉంది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలని క్లీన్ స్వీప్ చేసుకుంటుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అంటుంది. దీనికి ఎలా మీరు సంసిద్ధమవుతా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా? ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న రామరెడ్డి గారికి నమస్కారం. అయితే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అది బీజేపీ ప్రభుత్వంది, స్వయంగా వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించింది. కాకపోతే అక్కడ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది వాళ్ళు ఆలోచించుకొని అటు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే వాళ్ళకు ఏదైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతుంది. దాంతో పాటు ఆర్ఎస్ఎస్ నిర్ణయాన్ని వాళ్ళు బాగా ఖచ్చితంగా పాటిస్తారు అనేది మనకు తెలిసిన విషయము. ప్రజలలో కూడా అదొక అపోహ ఉంది. కాకపోతే మేజర్ గా మొన్న ఏదైతే నీట్ ఎగ్జామ్ ఇబ్బంది జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ ని ఖచ్చితంగా తీసేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అది మొత్తానికి ధర్నాలు చేయడం జరిగింది. మొత్తం దేశం అంతటా కూడా అది పెద్ద బీజేపీకి మైనస్ అయింది. దాంతో పాటే కాక్రోచ్ జనతా పార్టీ కూడా రావడము, ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఎవరైతే సిజే గారు మాట్లాడిన విధానంతో కాక్రోచ్ జనతా పార్టీ రావడము, కాక్రోచ్ జనతా పార్టీని చూస్తే ఈరోజు బీజేపీ గదగద వణకడము, ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎందుకంటే ఇటు మనం బెంగాల్ తీసుకుందాం, ఇంకా వేరే రాష్ట్రాలలో జరిగిన ఎలక్షన్లలో కూడా 5 రాష్ట్రాలలో ఏవైతే ఎలక్షన్లు జరిగినాయో అక్కడ కూడా కొన్ని ఇబ్బంది పరంగానే ఈరోజు బీజేపీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది అనేది మనం అందరం చూస్తున్నాం. కాకపోతే అదే పరిస్థితిని తమిళనాడుకు కూడా కొడదామనే ఆలోచన వాళ్ళు ఉంటే తమిళనాడులో మొత్తానికి బీజేపీకి మొండి చేయి చూపించిండు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి విజయ్ జోసఫ్. ఎందుకంటే బీజేపీ అక్కడ ఏదైతే గవర్నర్ ని అడ్డం పెట్టుకొని ఎంతైతే నాటకాలు ఆడిందో ఆ నాటకాలకి అటు విజయ్ జోసఫ్ సీఎం గారు ఓపెన్ గా చెక్ పెట్టేసారు. ఎవరితోనైనా కలుస్తాం తప్ప బీజేపీతో కలిసేది లేదన్నాడు. ఖచ్చితంగా 3-4 రోజులు నాటకాలతో పెండింగ్ పెట్టడం జరిగింది. అది ఇక్కడ ప్రజలందరూ కానీ లేకపోతే మొత్తానికి తిరగబడేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం అమ్మో ఇదేదో మొదటికే మోసం వస్తుంది అనే రకంగా వాళ్ళు ఆలోచించి అక్కడ పక్కన చెప్పి మళ్ళీ గవర్నర్ విజయ్ ని ఇమీడియట్ గా పిలిచి మీరు మీ బలం చూపండి, ప్రమాణం చేయండి అని చెప్పి పిలవడం జరిగింది. అంటే బీజేపీ మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది అనే దానికంటే మెల్లిమెల్లిగా పతనం అవుతుంది అనే రకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్కే బార్ 400 పార్ అన్నారు. 400 పార్ అన్న వాళ్ళకే 220కి కుదించింది ప్రజలు. ఈరోజు వాళ్ళకి అంత మ్యాండేట్ ఇచ్చిండ్రు అనుకుంటే మనం ఆ దిశగానే ఆలోచించాలా తప్ప వేరే రకంగా ఆలోచించదు. అండ్ మోర్ ఎవర్ మన దగ్గర తెలంగాణకు వస్తే ఇటు అరవింద్ చాలా రోజుల సంది వెయిటింగ్ లో ఉన్నాడు బీజేపీకి అని, నిజామాబాద్ ఎంపీ. ఆయనకి ఆల్రెడీ స్టేట్ లో కూడా ఏదైతే అధ్యక్ష పదవికి కూడా రిజర్వేషన్ లేదంటే మంత్రివర్గంలో తీసుకుంటామనే రకంగా ఉండే. ఆ మధ్యనైతే జోరుగా బండి సంజయ్ కీయక ముందు అరవింద్కే వస్తుంది అనేది కూడా ప్రచారంలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు బండి సంజయ్ ఏదైతే భగీరథ్ కేసులో ఏదైతే ఉందో బండి సంజయ్కి కొంచెం ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి బహుశా మళ్ళా అక్కడే మనం మార్పులు చేర్పులు చేస్తారా అనేది పార్టీ వాళ్ళ నిర్ణయం. రెండోది అరవింద్ కానీ లేకపోతే అక్కడ డికే అరుణ కూడా మహిళా కోటా కాబట్టి అండ్ బీజేపీలోకి ఆమె కాంగ్రెస్ లో ఉండే కాబట్టి కాంగ్రెస్ లోకి బీజేపీ వచ్చినప్పుడు ఆమెకి మంచి పదవి ఇస్తాము, మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు కాబట్టి ఆమె కూడా అవకాశంలో ఉంది. ఇక ఒకవేళ కుల సమీకరణాలు అనుకుంటే ఇంకా వాళ్ళు ఎస్టీ కానీ ఎస్సీ కానీ అవి ఇంకేం చూస్తారు అనేది అది బీజేపీ ప్రభుత్వం స్వయాన నిర్ణయం.
ఇంకోటి రహీం గారు మీరు అన్న మాటకు ఆలోచిస్తే ఈరోజు తెలంగాణనే టార్గెట్ గా ముందుకు వస్తుంది అనే రకంగా మాట్లాడితే మటుకు ఈరోజు బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీల మధ్యనే సఖ్యత లేదు. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అన్న రాజా సింగ్ నే ఈరోజు బీజేపీ తెలంగాణ శాఖ పక్కన పెట్టింది అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కుమ్ములాటలు వేరే ఉన్నాయి. ఇటు ఎవరైతే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడో ఆయన మొత్తానికి కిషన్ రెడ్డి మనిషి, కిషన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఆడతాడు అనేది కూడా ప్రజలలో ఒకటి ఉంది. గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ కొంచెం చురుగ్గా ఉంది, కార్యకర్తలు కూడా గ్రౌండ్ రియాలిటీ బాగుంది అనేది మనం వినడం జరిగింది. కానీ ఎప్పుడైతే కేటీఆర్ పోయి అమిత్ షాను కలిసి మొత్తానికి బండి సంజయ్ పక్కన జరుపు అధ్యక్షంగా అనేది చెప్పిన తర్వాత అమిత్ షా ఏదైతే వాళ్ళు పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని బండి సంజయ్ ని అధ్యక్షునిగా తీసేసి ఇటు కిషన్ రెడ్డి ఇచ్చిన తర్వాత కిషన్ రెడ్డి పోయి ఇప్పుడు రామచంద్రరావు వచ్చిండు. మొత్తానికి కిషన్ రెడ్డి కనుసంధానాలనే రామచంద్రరావు గారు పోతున్నారు అనేది అక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళకి చెక్ పెట్టడానికే ఇటు ఏదైతే రాజా సింగ్ కి కానీ అరవింద్ కి కానీ చెక్ పెట్టడానికే వీళ్ళు ఇటు ఈయనకి ఇవ్వడం